హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మన జాతకాన్ని ఉపయోగించి మనిషికి ఏ సమయంలో రుగ్మత కలుగుతుందో, ఎలాంటి రోగం వస్తుందో ఈ వీడియో ద్వారా కొద్దిగా మనం తెలుసుకుందాం. మొదటగా లగ్న కుండలి అందరికీ మనకు తెలుసు. భావ మధ్యమ చక్రాన్ని ఉపయోగించి మనం ఒక రోగాన్ని ఏ విధంగా తెలుసుకుంటామో ఈ వీడియోలో మనం చూద్దాము. మనకందరికీ తెలుసు, పొజిషన్, కాంబినేషన్, ఆస్పెక్ట్ అంటే 3 విధాలుగా ఒక గ్రహాన్ని మనం పరిశీలిస్తాం. అది ఏ గ్రహమైనా కానీ పొజిషన్, ఈ భావాచక్రంలో ఆ గ్రహం ఏ స్థానంలో ఉంది, ఏ భావాలను కలిగి ఉంది అనేది పొజిషన్ ద్వారా మనం తెలుసుకుంటాం. కాంబినేషన్ అంటే ఆ గ్రహము ఏ గ్రహాలతో కలిసి ఉంది అనేది నెక్స్ట్ పాయింట్ చూస్తాం అన్నమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి ఆస్పెక్ట్, ఏ గ్రహం తోటి వీక్షించబడుతుంది, ఏ గ్రహాలు ఆ గ్రహాన్ని చూస్తున్నాయి అనేసి శుభదృష్టి, పాపదృష్టి అనేది ఈ ఆస్పెక్ట్ ద్వారా. ఇది కాంబినేషన్ వచ్చేసి చెడు గ్రహాలు, మంచి గ్రహాలు కలిసి ఉన్నాయా లేదా దాని ద్వారా. పొజిషన్ వచ్చేసి శుభస్థానాలు, పాపస్థానాలు అనేసి మొదటగా బేసిక్గా ఇవి చూస్తాం మనం జాతకం చూడగానే. మనకు జాతక చక్రంలో లగ్నం వచ్చేసి శరీరం, అన్నమాట. ఈ శరీరం అనేది ఎప్పుడు రోగానికి గురవుతుంది? 6వ స్థానం వచ్చేసి రోగస్థానం, రోగ భావం అన్నమాట మామూలుగా. 8వ స్థానం వచ్చేసి పెద్ద రోగాలు, రుగ్మతలు, సర్జికల్ ఆపరేషన్స్ అనేది 8వ స్థానం ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట. 12వ స్థానం వచ్చేసి కంపల్సరీ హాస్పిటలైజేషన్ పాలైపోతాం అనమాట. 12వ స్థానం ఎప్పుడైతే భావం అనేది చూపిస్తుందో ఆ గ్రహము, ఆ దశలో మనం హాస్పిటల్ కంపల్సరీ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన జాతకంలో గురుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆరోగ్య ప్రదాత. గురు గ్రహము. శనేశ్వర గ్రహం వచ్చేసి మనకు రోగాల పాలు చేస్తాడు. అది చిన్న రోగం ఉందంటే ఏలనాడి శనిలో కానీ, అర్ధాష్టమ శనిలో కానీ, అష్టమ శని ఆ సమయంలో గోచారంలో శని ఆ టైంలో నడుస్తున్నప్పుడు కానీ, శని మహాదశ కానీ, లేకపోతే మామూలుగా మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉన్నాయి కదా, రాహు, కేతు, శాటర్న్, మార్స్. రాహు, కేతు, శని, కుజుని దశ అంతర్దశలలో మనకు ఎక్కువ రుగ్మతలు అనేది వస్తాయి. ఎక్కువ ఆపరేషన్స్ కావడం కానీ, ఎక్కువ యాక్సిడెంట్స్ కావడం కానీ, మన శరీరానికి సంబంధించింది ఏదో ఒక అపకారం అనేది మనకు జరుగుతుంది ఈ పీరియడ్స్లో. మనకు మ్యాలిఫిక్ ప్లానెట్స్ చూసాం కదా. బెనిఫిక్ ప్లానెట్స్ వచ్చేసి రవి, చంద్ర, బుధ, గురు, శుక్ర. ఈ చంద్రుడు వచ్చేసి పూర్ణచంద్రుడు, క్షీణచంద్రుడు అనేది మనకు తెలుసు. దాన్ని బట్టి మనం నిర్ణయం చేసుకుంటాము. బుధుడు వచ్చేసి శుభులతో కలిస్తే శుభత్వాన్ని ఇస్తాడు, పాపలతో కలిస్తే పాపత్వాన్ని ఇస్తాడనమాట. ఇంతవరకు మనకు అర్థమైంది. సరే, ఈ లగ్న కుండలలో కానీ ఎప్పుడు అనేది వ్యాధి అనేది సంక్రమిస్తుంది ఇప్పుడు చూద్దాం మనం. 1వ స్థానం అనేది 6వ భావంతో కలిసినప్పుడు, 6వ భావం 1వ స్థానం కలిసినప్పుడు అది నార్మల్ ఫీవర్. ఆ ఫీవర్ అనేది మనకు నార్మల్గా ఇంట్లోనే నార్మల్ మెడిసిన్స్ తోటి పోతుంది. అది మెడిసిన్స్ వేసుకున్నా వేసుకోకపోయినా కానీ అది ఆ రోగం అనేది, ఆ జ్వరం అనేది పోతుంది. ఎప్పుడైతే 1వ స్థానము 6వ స్థానంతో 8వ స్థానంతో ఆ భావాలతో కలుస్తుందో, ఆ భావాలు ఆ గ్రహం ఎప్పుడైతే చూపిస్తుందో పెద్ద రుగ్మత అనేది ఏర్పడుతుంది. మనకు ఒక్కోసారి ఆపరేషన్స్ కూడా జరుగుతాయి. ఎప్పుడైతే కుజుడు కానీ, కేతువు కానీ, కాంబినేషన్ కానీ, ఆస్పెక్ట్ కానీ ఎప్పుడైతే జరుగుతుందో, వీక్షణ కానీ ఎప్పుడైతే ఆ గ్రహంతో కలిసినప్పుడు కానీ సర్జికల్ ఆపరేషన్ అని అవుతుందన్నమాట. ఆపరేషన్స్ అనేది కూడా జరుగుతాయి. ఏ కాంబినేషన్లో 1వ కాంబినేషన్ 6, 8 ఈ కాంబినేషన్లో రోగం పెద్దగా ఉంటుంది.
కుజుడు కేతు ప్రభావం పడితే ఆపరేషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. 1వ స్థానానికి 6వ స్థానం, 8వ స్థానం, 12వ ఈ 3 భావాలు 1వ భావంతో ఎప్పుడైతే కలుస్తాయో, అంటే ఒక గ్రహం ఈ భావాలను చూపిస్తుందో, ఈ భావాలు కలిగి ఉంటుందో, అప్పుడు ఆ రోగం అనేది నయం కాదు తొందరగా. ఎప్పుడు మెడిసిన్స్ వాడుతూ ఉంటామన్నమాట. అది చాలా రోజులు మెడికల్ ట్రీట్మెంట్ తర్వాత ఒక దశ, అంటే ఒక గ్రహం మొత్తం చూపిస్తుందంటే ఆ గ్రహ దశ మొత్తం అయిపోయేంత వరకు కూడా, నెక్స్ట్ వేరే దశ వచ్చేంత వరకు కూడా దానికి మనం గురవుతూ ఉంటాం అన్నమాట, రుగ్మతకు గురవుతాం. 1వ స్థానానికి 4వ స్థానం, 10వ స్థానం ఎప్పుడైతే ఈ 2 భావాలు 1వ స్థానంతో ఆ గ్రహం చూపిస్తుందో, అప్పుడు ట్రీట్మెంట్ అనేది ఆ జాతకునికి పని చేయదు. మళ్ళీ ఈ 1వ స్థానం, 4వ స్థానం, 10వ ఈ 3 భావాలకు 6, 8, 12 భావాలు జతపడినప్పుడు, అంటే అవన్నీ ఒక గ్రహం ఇంతగానం చూపిస్తుంది అనుకో, 1, 4, 6, 8, 12, 10 ఇట్లా చూపిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తికి అలా ఒక గ్రహం కాకుండా చాలా 9 గ్రహాలలో మనకు ఒక 7 గ్రహాలు ఇలా చూపిస్తున్నా కానీ ఆ జాతకునికి నయం కాని రోగాలు జీవితాంతం ఉంటాయి. ఉదాహరణకు క్యాన్సర్ వ్యాధి, హెచ్ఐవి కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, ఇలాంటి ప్రభావం, ఇలాంటి కాంబినేషన్లో ఆ వ్యక్తి అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది బ్యాడ్ కాంబినేషన్స్ అన్నమాట మొత్తం. 1వ స్థానానికి 5వ స్థానం, 9వ స్థానం, 11వ స్థానం ఈ 3 భావాలు 1వ భావానికి ఆ గ్రహం చూపించినప్పుడు ఆ వ్యక్తికి ఆరోగ్యం అనేది మంచిగా అవుతుంది. పూర్తిగా ఇవే భావాలు చూపిస్తే అసలు ఆ వ్యక్తి అనారోగ్యానికి గురికాడు. ఒకవేళ ఒక గ్రహము ఈ నెగటివ్, ఈ పాజిటివ్ 2 చూపించినట్లయితే ఆ వ్యక్తి తరచు అనారోగ్యం పొందినా కూడా మరలా మంచిగా అయిపోతాడు. ఎప్పుడైతే 6, 8, 12 చూపించి కూడా 5, 9, 11 ఆ భావాలు ఎప్పుడైతే ఆ గ్రహం చూపిస్తుందో, ఒకవేళ ఆ వ్యక్తికి ఒక అనారోగ్యం కలిగినా కానీ కొద్ది రోజుల తర్వాత మంచిగా అయిపోతాడు. సరే, ఒక రోగాన్ని పరిశీలించాలంటే మనకు చెడు గ్రహాలు తెలిసినాయి, పాపగ్రహాలు ఏందో మనం తెలుసుకున్నాం. మేజర్గా గురుడు మన జాతకంలో మంచిగా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలంటే శని చూడాలి ఒకసారి. మన జన్మజాతకంలో శని అనేది సరిగ్గా లేకపోతే మనకు బ్యాడ్ హెల్త్ అనేది వస్తుంది. ఈ స్థానాలు అర్థమైనాయి, ఈ గ్రహాలు ఏందో మనం చూసుకున్నాం. ఈ పొజిషన్, కాంబినేషన్, ఆస్పెక్ట్ అనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను. మీరు మామూలుగా నవాంశ చక్రము లేదా షష్ఠ్యాంశ, షోడశ వర్గ చక్రాలు, అన్ని చక్రాలు ఉపయోగించిన దానికంటే చిన్న ప్రాసెస్లు కేపీ అస్ట్రాలజీలో ఉంటాయన్నమాట. అంటే భావాలు ఈజీగా, ఇప్పుడు చెప్పాను కదా 6, 8, 12 భావాలు లేదా 5, 9, 11 భావాలు అనేటివి ఈ కేపీ సిస్టమ్ తోటి కొద్దిగా సులువుగా తొందరగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ చక్రం గుర్తుపెట్టుకోవాలండి, ఇది భావ చక్రం కాదు, భావ మధ్యమ చక్రం. భావ మధ్యమ చక్రం నిర్యాణ భావ చలిత చాట్ అని కూడా అంటారు, నిర్వాణ. ఓకే, ఇప్పుడు లగ్న కుండలి చూసాం, భావ కుండలి ఏదో గ్రహం. ఇప్పుడు మనం ఈ కరోనా వైరస్ సంబంధించింది దేనికి, లంగ్స్కి వస్తుంది కదా, ఆ డయాగ్రామ్ ఏందో ఒకసారి చూద్దాం మనం. మామూలుగా ఇది మన శరీరం, అంటే ఒక బాడీ, హ్యూమన్ బాడీకి 1వ స్థానం. ఇది 1వ స్థానం. 1వ స్థానం ఏంటి, హెడ్ తీసుకోండి. మనం మెడికల్ అస్ట్రాలజీ బుక్స్ చదివినప్పుడు 1వ స్థానం చాలా భావాలను చూపిస్తుంది.
ఒకటేసారి అంత లోతుగా పోకండి. అంత లోతుగా పోతే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. మెల్లిగా కొన్ని జాతకాలు పరిశీలించిన తర్వాత ఒక్కొక్కటి మెల్లిగా మీకే అవగతం అయిపోతాయి. రెండవ స్థానం ఇది ఇక్కడ దాకా ఏంటంటే ఐస్, మౌత్, టంగ్, టీత్ ఇవన్నీ చూపిస్తుంది. మూడవ స్థానం థ్రోట్, షోల్డర్స్, అప్పర్ చెస్ట్, ఫుడ్ పైపు ఇది మూడవ స్థానం చూపిస్తుంది. నాలుగో స్థానం మనం పరిశీలించబోయేది, చాలామంది మన ఫ్రెండ్స్ అడిగారు కదా, కరోనా వైరస్కు ఎవరు గురవుతారనేది. దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ కూడా చెప్తాను నేను. ఫస్ట్ నాలుగో స్థానం ఏందో, ఇది నాలుగో స్థానం కిందకి వస్తుంది. నాలుగో స్థానం వచ్చేసి లంగ్స్, హార్ట్ కూడా వస్తుంది. ఐదో స్థానం వచ్చేసి స్టొమక్, లివర్, ప్యాన్క్రియాస్ ఇంకా కొన్ని వస్తాయన్నమాట. ఆరో స్థానం వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్. ఏడో స్థానం వచ్చేసి ఇంటర్నల్ సెక్స్ ఆర్గాన్స్. కనబడుతుందా? ఎక్స్టర్నల్ సెక్స్ ఆర్గాన్స్. మళ్ళీ ఇది లార్జ్ ఇంటెస్టైన్. 9 వచ్చేసి హిప్ జాయింట్స్. 10th వచ్చేసి అప్పర్ లెగ్స్. 11th వచ్చేసి లోవర్ లెగ్స్. 12th వచ్చేసి ఫీట్స్. మళ్ళీ ఇక్కడ హైస్ కూడా వస్తాయి అన్నమాట. 11th ఇయర్స్ ఇట్లా వస్తాయి. మనం ఎక్కువ చర్చించబోయే టాపిక్ ఏంటంటే లంగ్స్కు ఎలాంటి రుగ్మత కలుగుతుందో, ఇది మీకు కామన్గా ఎవరైనా బిగినర్స్ ఉంటే ఏ విధంగా అప్రోచ్ కావాలి. ఇక్కడ 9th హౌస్ వచ్చేస్తుంది. ఒకటి 8th వస్తుంది. ఇంటర్లో వచ్చేసి 7th వస్తుంది. అప్పర్ లెగ్స్ వచ్చేసి 10th వస్తుంది. లోవర్ లెగ్స్ వచ్చేసి 11th వస్తుంది. ఇవి 12th స్థానం వస్తుంది. బిగినర్స్ ఉంటారో, మెడికల్ ఆస్ట్రాలజీ ఎవరైతే వాళ్ళకి అర్థం కాదో, ఇది బిగినింగ్గా మామూలుగా డయాగ్రామెటికల్గా సింపుల్గా చూపించాను. ఇది ఇంకా కొద్దిగా మనం చూసుకుంటే కొద్దిగా వేరే కూడా వస్తాయన్నమాట. అవి కూడా మీరు ఒకసారి చూసుకోండి. మెయిన్ టాపిక్ వచ్చేసి లంగ్స్కు ఎలాంటి ప్రాబ్లం వస్తుందో ఈరోజు మనం తెలుసుకోవాలి. కాబట్టి 4వ స్థానం గురించి మనం ఎక్కువ చర్చించుకుందాం. ఇప్పుడు కాలపురుష అంగాలు అనేది మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఒక గ్రహము శుభగ్రహమా పాపగ్రహమా అంటే ఈ భావాచక్రాలను ఉపయోగించుకొని ఒక గ్రహం శుభగ్రహమా పాపగ్రహమా మనం ఇప్పుడు నిర్ణయించుకోవాలి. సపోజ్ కరోనా వైరస్కు కారణం ఎవరంటే, ఎక్కువ ఇబ్బంది పడేది ఏంటంటే లంగ్స్, రెస్పిరేటరీ సిస్టమ్. లంగ్స్ దీనికి కారకుడు ఎవరంటే బుధుడు. రెస్పిరేటరీ సిస్టానికి, లంగ్స్కు కారకుడు బుధుడు. మళ్ళీ
ఆక్సిజన్కి కారకుడు ఎవరు? ప్రాణవాయువుకు గురుడు. ఎప్పుడైతే జాతకంలో బుధుడు చెడు భావాలను వ్యక్తపరుస్తాడో, బుధుడు మన జాతకంలో నెగటివ్గా ఉంటాడో, అప్పుడు మనకు శ్వాస సంబంధమైన రుగ్మతలు ఏర్పడతాయి. మరి ఆక్సిజన్ ప్రాణవాయువు గురుడు ఎట్లా అంటే, గురుడు ఎప్పుడైతే నెగటివ్గా ఉంటాడో, మామూలుగా అందరు తీసుకున్నట్టు ఆక్సిజన్ మనం తీసుకోము, దానివల్ల ఇబ్బంది కలిగి అనారోగ్యం అనేది ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. సరే, మనము రెస్పిరేటరీ సిస్టమ్, లంగ్స్ అంటే బుధుడు కారకుడు, ఆక్సిజన్ ప్రాణవాయువు గురుడు అనేసి మనం తెలుసుకున్నాం. అసలు ఈ వైరస్కు కారణం ఎవరు? వైరస్కు కారకుడు ఎవరు? రాహు గ్రహము వైరస్కు కారకుడు. మనకు మెయిన్గా ఎలా తెలుసుకోవాలంటే, మొదటగా లగ్నాన్ని అసెండెంట్ని చెక్ చేయాలి. ఈ అసెండెంట్ని చెక్ చేయాలి అంటే అసెండెంట్ని చెక్ చేయాలి. అసెండెంట్ చెక్ చేయాలంటే అసెండెంట్ ఏంటి? ఖాళీ అంటే అది ఫైరియా, అగ్నితత్వమా, భూతత్వమా, వాయుతత్వమా, జలతత్వమా? ఈ విధంగా చెక్ చేసినా పర్వాలేదు. లేకపోతే వాతము, పిత్తము, కఫము, అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వము ఆ విధంగా చెక్ చేసుకోండి. లేకపోతే వాత, పిత్త, కఫము ఈ విధంగా చెక్ చేసుకోండి. ఫస్ట్ అగ్నితత్వము అసెండెంట్ను చూస్తాం. మనం ఏం చూస్తాం? లగ్నాన్ని చూస్తాం. లగ్నాన్ని చూడంగానే లగ్నం ఇదేంది? ఫైరీ. అప్పుడు ఏమైపోతాయి అంటే మనకు వేడికి సంబంధించిన ఒంట్లో వేడి రావడం కానీ, నొప్పులు రావడం కానీ, అంటే ఆ బాడీకి ఎక్కువ శాతం ఉంటుంది వేడి చేసిన శరీరం అనేసి. కళ్ళు అనేది నెత్తురు లేకుండా మామూలుగా అంటే పల్సగా మొత్తం డ్రై అయిపోయినట్టు ఉంటాయి అన్నమాట. ఫైరీ. భూతత్వం అంటే కండరాలు. భూతత్వం వచ్చేసి కండరాలు నొప్పులు లేదా వాయడమైన ఇంకో దోషం ఏర్పడినప్పుడు వాయడం కానీ కండరాలు భూతత్వాన్ని చూపిస్తుంది. వాయుతత్వం వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ చూపిస్తుంది. జలతత్వం వచ్చేసి జలుబు చేయడం తెలుసు కదా. జలతత్వం బ్లడ్, యూరిన్ అన్నీ ఇలాంటి సమస్యలు వచ్చినాయంటే జలతత్వానికి అవి సూచన ఇస్తాయి. అసెండెంట్ చూడగానే మనం ఫస్ట్ డిసైడ్ కావాలి ఏ తత్వము అనేది డిసైడ్ అయిపోతాము. తర్వాత అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం ఫిక్స్ అయిపోతాము. దాని తగ్గట్టు ఫస్ట్ ఆ జాతకునికి ఎలాంటి సిచ్యువేషన్స్, మన క్లైమేట్స్ కూడా చూస్తాం. ఇలాంటి సందర్భాలలో మీరు జాగ్రత్తగా ఉండండి అనేది మనం సూచన ఇచ్చేస్తాం. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లార్డ్ ఆఫ్ అసెండెంట్. ఇప్పుడు లార్డ్ ఆఫ్ అసెండెంట్ ప్రస్తుతం లార్డ్ ఆఫ్ అసెండెంట్ బుధుడు అనుకుందాం. బుధునికి త్రిదోషములు వాతము, పిత్తము, కఫం 3 దోషాలకు కూడా బుధుడు కారకుడు అన్నమాట. మూడిటికి సంబంధించిన క్వాలిటీస్ అనేది ఆ వ్యక్తిలో మనం చూస్తాం. మరియు నెక్స్ట్ ఏం చెప్పాను నేను? బుధుడు చూసాం. ఆ బుధుడిని ఒక్కనే చూడకూడదు. బుధుడిని కాంబినేషన్ చూడాలి. బుధుడిని ఎవరు యాస్పెక్ట్ చేస్తున్నారో చూడాలి. ఈ బుధుడిని శని
యాస్పెక్ట్ చేసిండు అనుకో, రాహు కానీ కేతు కానీ యాస్పెక్ట్ కానీ కాంబినేషన్ కానీ చేసిండు అనుకో, అప్పుడు ఆ రుగ్మత తీవ్రత అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం అందరం కఫం అంటే జలుబు సంబంధించిన దాంతో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఎప్పుడైతే ఆ బుధుణ్ణి ఈ శనేశ్వరుడు కానీ వీక్షించిండు అనుకో, ఆ శ్వాస ప్రాబ్లం అనేది కఫం అనేది ఇంకా ఎక్కువ శాతం పెరుగుతుందన్నమాట. ఆ విధంగా మనం చూస్తాం లార్డ్ ఆఫ్ అసిడెంట్ వల్ల. ఇంకా ఈ పాయింట్లో ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ లగ్నాధిపతి ఎక్కడున్నాడు అని చూసాం కదా. లగ్నాధిపతి ఎవరు, ఎక్కడున్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు చూస్తాం. 6వ స్థానంలో ఉన్నాడా, 8లో ఉన్నాడా, 12లో ఉన్నాడా, లగ్నాధిపతి చూస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఆ లగ్నాధిపతి లగ్నంలో ఏ గ్రహం ఉన్నది, లగ్నాధిపతి ఎవరు, లగ్నాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, లగ్నాధిపతి ఎవరితో కలిసి ఉన్నాడు, లగ్నాధిపతి ఎవరితో వీక్షించబడుతున్నాడు, అదొక స్టెప్ పాయింట్. అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లగ్నంలో ఎవరున్నారు, లగ్నంలో అంటే ఫస్ట్ హౌస్లో ఎవరున్నారు, ఫస్ట్ హౌస్లో ఎవరున్నారు, ఫస్ట్ హౌస్లో చెడు గ్రహాలు ఉన్నాయనుకో. ఇప్పుడు మనం మొత్తం ఓవరాల్ శరీరం రుగ్మత చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా చూస్తున్నాం. అదే 4వ ఇంటి దాని గురించి అంటే 4వ ఇంట్లో, 5వ ఇంటి అంటే 5 లివర్ ప్రాబ్లం, స్టమక్ ప్రాబ్లం అయితే 5వ ఇల్లు. 1వ స్థానాన్ని చూస్తూ 5వ స్థానాన్ని కూడా పరిశీలించాలి. అట్లా మనం 1వ స్థానాన్ని పరిశీలిస్తున్నాం. ఇప్పుడు 1వ స్థానంలో రాహు కానీ, కేతు కానీ, శని కానీ, కుజుడు కానీ. కుజుడు తెలుసు కదా, ఎక్సెసివ్ అంటే ఏదైనా సరే ఎక్కువ కోపం కానీ ఇలాంటి కుజుడు ఉంటే. అట్లా ఫస్ట్ హౌస్లో ఎవరున్నారు అంటే లగ్నంలో, మనకు ఏ లగ్నమైనా, ఫస్ట్ హౌస్ అంటే ఇదే కాదు, ఏ లగ్నమైనా కానీ ఈ లగ్నంలో ఏ గ్రహం ఉంది, ఈ లగ్నంలో ఏ గ్రహం ఉంది, ఆ లగ్నాన్ని కూడా ఎవరు చూస్తున్నారు, లగ్నంలో ఏమైనా కాంబినేషన్స్ ఉన్నాయా, అది ఒకసారి చెక్ చేసుకుంటాం. ఇంతవరకు క్లియర్ అయింది కదా. ఫస్ట్ చెక్ అసెండెంట్, వాత పిత కఫ లేదా అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వము. లార్డ్ ఆఫ్ అసెండెంట్, ప్లానెట్ ఇన్ అసెండెంట్ అంటే అసెండెంట్లో లార్డ్ గురించి మొత్తం వీక్షణ చేయాలి, ప్లానెట్ ఇన్ అసెండెంట్ గురించి మొత్తం కాంబినేషన్, ఆస్పెక్ట్, పొజిషన్ మొత్తం చూసేసేయాలి. ఈ 2 పాయింట్స్ అయిపోయినాయి. మెజారిటీ ప్లానెట్స్ అంటే మనకు 9 ప్లానెట్స్ అంటే ప్లూటో, యురేనస్ వీటిని పక్కకు పెడితే మనము 9 ప్లానెట్స్ రాహు కేతు దాకా చూస్తాం కాబట్టి ఆ మెజారిటీ ప్లానెట్స్ అనేది 6, 8, 12 స్థానాలు చూపిస్తున్నాయా లేదా ఒకసారి చూసుకోవాలి. 6, 8, 12 స్థానాలైనా సరే 5, 9, 11 5, 9, 11 స్థానాలు చూపిస్తున్నాయా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం నిర్ణయానికి రావాలి. ఈ జాతకుడికి ఈ టైంలో ఈ గ్రహ దశలో, ఈ గ్రహ అంతర్దశలో అవి చూసుకుంటాం. ఇవి చూసుకున్న తర్వాత ఒకసారి మన జాతక చక్రాలు 2 క్లియర్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు ట్రాన్సిట్కి వెళ్ళాలి. అప్పుడు గోచారాన్ని చూసుకోవాలి. ఫస్ట్ ఇది చూసుకోకముందుకే ఓన్లీ గోచారాన్ని చూసే ఈ వ్యక్తికి ఇది అవుతుంది అంటే ఒక స్పెసిఫిక్ టైం అనేది మనం అస్సలు నిర్ణయించలేకపోతాం అన్నమాట. ఫస్ట్ ఒక దశ అనేది చూస్తాం. దశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ, ప్రాణదశ, విదశ, సూక్ష్మదశ, ఇట్లా అన్ని దశలు చూస్తాం. అంటే మామూలుగా దశ, అంతర్దశ, విదశలు 3 చూసుకుంటే సరిపోతుంది. దాంట్లో ట్రాన్సిట్ అనేది ఒకసారి మనం అప్లికేషన్లో పెట్టుకున్నామంటే మనకి క్లియర్గా ఆ రోగం కానీ ఆ వ్యక్తికి వచ్చే సమస్య ఏంటో కానీ ఈజీగా చెప్పగలుగుతాం. మెజారిటీ ప్లానెట్స్ అనేది చూస్తాం అన్నమాట. నెక్స్ట్ స్థానాలు, ఏ స్థానం అంటే మనము స్పెసిఫిక్గా ఇప్పుడు 4వ స్థానం గురించి చూస్తున్నాం కాబట్టి 4వ స్థానంలో ఏమేమి చూపిస్తున్నాయి అంటే లంగ్స్ చూపిస్తున్నాయి, చెస్ట్ అంటాం, తర్వాత హార్ట్ అంటాం. అంటే లంగ్స్ కారకుడు ఎవరు, బుధుడు అంటాం. బుధుని చెక్ చేసుకోవాలి. చెస్ట్, హార్ట్ కారకుడు ఎవరు, రవి గ్రహం. అట్లా 4వ స్థానం, 4వ పాయింట్ కూడా అయిపోయింది. ఇట్లా చెక్ చేసుకోవాలి. బుధుడు శుభంగా ఉన్నాడా, పాపంగా ఉన్నాడా. శుభంగా ఉంటే పర్వాలేదు, పాపంగా ఉన్నాడా అనుకో అప్పుడు మనకు లంగ్స్కు సంబంధించిన సమస్య అనేది ఏర్పడుతుంది. 5వ స్థానం సిగ్నిఫికేటర్ అంటే ఇప్పుడు ఇదే చూసాం కదా, ఇది 4వ ఇంటికి ఎవరు అంటే లంగ్స్కు సిగ్నిఫికేటర్ ఎవరు అనేది ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు లంగ్స్కి వచ్చేసి బుధుడు కారకుడు కాబట్టి
ఆ పాయింట్ అనేది చూసుకోవాలి. తర్వాత దశ భుక్తి అంతర్దశలోకి వెళ్ళాలి. దాని తర్వాత దాంతో పాటు ట్రాన్సిట్ని కూడా ఒకసారి చూసుకోవాలి. ట్రాన్సిట్ దశాభుక్తి అప్లై చేస్తేనే మనకు ఒక చిన్న టైం ఇంటర్వెల్లో మనం చెప్పగలుగుతాం అనమాట. అంటే ఈ స్పెసిఫిక్ టైంలోనే మన ఈ జాతకునికి ఎఫెక్ట్ అవుతుంది. కొందరు ఏం చేస్తారంటే ఏలినాటి శని అంటే 7.5 years క్యాలిక్యులేషన్ టైంలో 7.5 years జాగ్రత్తగా చెప్పేదానికంటే నువ్వు దశాభుక్తి అంతర్దశ యూజ్ చేసినావంటే ఈ నెలలో ఈ నెల అని చెప్పవచ్చు, ఫలానా ఈ వారం అని చెప్పేసి ఆ వారంలో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఇలాంటి రెమెడీస్ చేసుకోండి అనేసి మనము చక్కగా వచ్చిన జాతకునికి మనం వివరించి చెప్పవచ్చు. స్పెషల్గా ఈరోజు మనం కరోనా వైరస్ సబ్జెక్టు మాట్లాడుకుందాం. కరోనా వైరస్ అనేది లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది, రెస్పిరేటరీ సిస్టానికి. బుధుడు ఎప్పుడైతే నెగటివ్ ఉంటాడో, పాపగ్రహంగా ఉంటాడో అప్పుడు ఆ వైరస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ రాహు మహాదశ, రాహును కూడా చూడాలి జాతకంలో. రాహువు కూడా దోషయుక్తంగా ఉన్నాడా మంచిగా ఉన్నాడా చూసుకోవాలి. రాహువుని, గురువుని, బుధుని ఏ జాతకం అయినా సరే, దేనికోసం చూసినా సరే మనం 9 గ్రహాలను పరిశీలించాల్సి వస్తుంది. 9 గ్రహాలను పరిశీలిస్తేనే తప్ప ఏ చిన్న, అది మ్యారేజ్ టాపిక్ అయినా ఏ టాపిక్ అయినా కానీ మనం ఒక గ్రహాన్ని చూసి మాత్రమే మనము వివరణ ఇవ్వలేకపోతాం అన్నమాట. ఒక నిర్ణయానికి రాలేము కూడా. కాబట్టి ప్రతి ఒక్క గ్రహాన్ని చూడాలి. ఫస్ట్ ఈ బుధుడు అని చెప్పాం కదా, ఇప్పుడు మన జన్మ జాతకంలో బుధుడు స్ట్రాంగ్గా ఉన్నాడా లేకపోతే నెగిటివ్ ఉన్నాడా చూసుకుందాం. ఇప్పుడు ఒకసారి బుధుని తీసుకుందాం. బుధుడు కేపీ సిస్టమ్ ఫాలో అయితే ఇంకా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను అనమాట. బుధుంది నక్షత్ర లార్డ్, సబ్ లార్డ్ చూడాలి. ఇప్పుడు బుధుడు ఎన్నో అధిపతి, 3వ అధిపతి. ఈ భావచక్రాలతో లెక్కేసుకోవాలి. ఈ భావాలు కేవలం దృష్టులు ఇట్లా మొత్తం ఇందులోనే చూసుకోవాలి. భావచక్రం ఇది బుధుడు. సపోజ్ బుధుడు ఎంత 12వ స్థానంలో ఉన్నాడు అనుకుందాం. బుధుడు ఇక్కడ ఉన్నాడు. లెక్క పెడతాం. 1 నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సార్లు వేసేసుకున్నాం కదా. దేనికి అధిపతి బుధుడు? 3 6 12 3 6 12. నక్షత్రాల ఆడొచ్చేసి కుజుడు అనుకుందాం. కుజ నక్షత్రంలో బుధుడు ఉన్నాడు. కుజుడు దేనికి? కుజుడు ఎక్కడ ఉన్నాడు అది కూడా చూద్దాం. కుజుడు సపోజ్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. అంటే అట్లా కాదు, కుజ బుధ రవి గోచార ఒకతానే ఉంటారు కాబట్టి ఇక్కడ అనుకుందాం. కుజుడు 1వ స్థానానికి 8వ స్థానం 11వ స్థానం 1 8 11. దీని సబ్లాడ్ వచ్చేసి శని అనుకుందాం. శని వచ్చేసి ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. 6 10 11 10 11 ఈ విధముగా పొజిషన్స్ అనేది చూసుకుంటాము. సో మళ్ళీ ఒకసారి చూడండి. ఇది బుధుడు 3వ స్థానానికి 6వ స్థానానికి అధిపతి. 3 6 వేశాను. ఎన్నో స్థానంలో ఉన్నాడు అది కూడా వేశాను. 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి. కుజుడు 1వ స్థానానికి 8వ స్థానానికి అధిపతి. 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 1వ భావం వేసిన, 8 వేసిన, 11 వేసిన. మళ్ళీ శనేషి వచ్చేసుడు 10వ భావానికి 11వ భావానికి 10 11 మళ్ళీ 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 6వ స్థానం. ఈ విధంగా చూసామన్నమాట. ఫస్ట్లో నేను చెప్పాను కదా 6 8 12. ఇందులో ఏముంది? 6 ఉంది, 8 ఉంది, 12 ఉంది. ఓకే, నెగిటివ్ ఉన్నాడు. నెగిటివ్ అని చూస్తాం. మరి పాజిటివ్ ఉన్నాడా? 2 5 9 11 చూద్దాం. 2 5 9 11 వచ్చేసి 11 ఉంది. అంటే ఒక పర్సంటేజ్ తీసుకుందాం. ఎంత? ఒక 80% నెగటివ్గా ఉన్నాడు. నెగటివ్ 80% నెగటివ్ ఉన్నాడు. మిగతా 20% వచ్చి పాజిటివ్ ఉన్నాడు అన్నమాట. బుధుంది ఇలా చూసాం. సేమ్
అప్పుడు బుధుడు నెగిటివ్ అనేది మనకు జాతకంలో తెలిసింది కదా. బుధుడు కాంబినేషన్, బుధుడు వచ్చేసి నెగిటివ్ అనేది నిర్ధారణ అయిపోయింది. బుధుడు రాహుతో కానీ, శనితో కానీ, కేతువుతో కానీ, కుజునితో కానీ కలిసి ఉంటే ఆ దోషం అనేది ఇంకెక్కువ పెరుగుతుంది. మళ్ళీ సేమ్ బుధుడు రాహుతో కానీ, శనితో కానీ, కేతువుతో కానీ, కుజుడితో కానీ వీక్షించబడితే అప్పుడు కూడా ఆ దోషం అనేది ఎక్కువ అయిపోతుంది. కొందరు రాహుకేతువులకు దృష్టిని చూడరు, అయినా ఇబ్బంది లేదు. రాహుకేతువులు కాంబినేషన్ చూసుకోండి. దృష్టి వచ్చేసి 5-9 చూస్తారు రాహుకేతువులకు. ఓకే, బుధుడు ఈ విధంగా బుధుడు అనేది ఎక్కువ మొత్తంలో పాజిటివ్ ఉన్నాడా నెగిటివ్ ఉన్నాడా అనేది పొజిషన్, కాంబినేషన్, ఆస్పెక్ట్ తోటి మనం నిర్ధారణ చేసాం. ఆ విధంగానే గురునికి రాహువు కూడా మనం నిర్ధారణ చేయాలి. నిర్ధారణ చేసిన తర్వాత దశ భుక్తి అంతర్దశకి వెళ్తాం. బుధుడులో రాహువులో గురు దశ, అంతర్దశ, ప్రత్యంతర దశ నడుస్తుంది అనుకుందాం. బుధుడు నెగిటివ్ ఉండి, రాహు నెగిటివ్ ఉండి, గురుడు పాజిటివ్ ఉన్నాడు అనుకో, కొద్దిగా అంటే అప్పుడు కూడా దశ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దశ అనేది భుక్తి కంటే పెద్దది, అంతర్దశ కంటే పెద్దది అన్నమాట. ఈ రెండు నెగిటివ్ ఉండి పాజిటివ్ ఉంటే కంపల్సరీ ఆ జాతకుడు అనేది హాస్పిటల్కి వెళ్తాడు, ట్రీట్మెంట్ తీసుకుంటాడు. కానీ ఎక్కువ రోజులు ఆ వ్యాధి వలన, ఈ వైరస్ వలన అయినా సరే ఇబ్బంది బాగా పడతాడనమాట. మనం ఇంకోటి ఆయుర్దాయాన్ని కూడా చూసుకోవాలి. ఆయుర్దాయం క్యాలిక్యులేషన్, ఆయుర్దాయము ఇది వచ్చే జాతకునికి మాత్రం చెప్పే మనకు ఆ రూల్ అయితే లేదు. ఆయుర్దాయం మనకు తెలిసినా కానీ జాతకునికి మాత్రం చెప్పకూడదు. ఆడ సంతానం, మగ సంతానం ఇది ఉంది కదా, అది కూడా ఆ జాతకంతో డిస్కస్ చేసే అధికారం మనకు లేదు. కానీ మనం ఒకసారి చూసుకోవాలి, ఆయుర్దాయం ఒకసారి పరిశీలించుకొని. ఈ దశ, భుక్తి, అంతర్దశ మీకు ఆల్రెడీ ట్రాన్సిట్ గురించి తెలుసు. ఆల్రెడీ కొత్త పంచాంగాలు ట్రాన్సిట్ గురించి ఒకసారి చూసుకున్నారంటే ఎవరికైతే రాహు, శని ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకు ఎక్కువ మొత్తంలో ఈ వైరస్ అని కాదు, లంగ్స్కి అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతారనమాట. ఇంకా రాహుమాదశ నడిచి రాహు జాతకంలో బాగా లేకపోతే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారనమాట. ఈ వీడియోలో మీకేమైనా సందేహాలు ఏమైనా ఉంటే, ఒకవేళ పెద్దలు గురువులు మన గ్రూప్లో నేనేమైనా మిస్టేక్స్ చేసి ఉన్నా కానీ నాకు తెలియజేయగలరు. దీని ద్వారా నా ఫ్రెండ్స్ కొద్దిగా నేను హెల్ప్ చేసినాను నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్లోనే కామెంట్ పెట్టండి. ఈ కరోనా వైరస్ గురించి మనం బయట కాకుండా మన గ్రూప్లోనే ఇంకా కొద్దిగా ఈరోజు కొద్దిగా డిస్కస్ చేశాము. ఇంకా కొద్దిగా ఎక్కువ చార్ట్స్ తీసుకొని అయినా సరే మొత్తానికి ఈ కరోనా వైరస్ సంబంధించిన ఎలాంటి టైంలో ఇది ఇబ్బంది మనకు పెడుతుందో మనం చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్.